సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు రజిత చేపూరి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. నేను ఇక్కడ సింపుల్గా చేపల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకున్న తర్వాత చేపలను ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలండి. ఉప్పు కారం ఏం వేయకూడదు. మనకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని స్టవ్ సిమ్లో మాత్రం పెట్టి వేయించుకోవాలి. మనం స్టవ్ ఫుల్ పెట్టినామంటే అవి లోపల ఉడకవు, పచ్చి పచ్చిగా ఉంటాయి. పైన మాత్రం కలర్ మారిపోతుంది, లోపల ఉడకవు. స్టవ్ను మాత్రం సిమ్లో పెట్టుకొని చేపలను ఫ్రై చేసుకోవాలి. చేపలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక చూసారు కదా ఎలా వచ్చాయో అలా వేయించుకోవాలి. వేయించుకున్న చేపలని ఒక టిష్యూ పేపర్ మీదకి వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అన్నది టిష్యూ పేపర్ అబ్జర్వేషన్ చేసుకుంటుంది. ఇలా మన దగ్గర ఎన్ని చేపలు ఉంటే అన్ని చేపలను వేయించుకోవాలి. ఎక్కువ వేయకూడదు. ప్యాన్లో ఎన్ని పడితే అన్ని మాత్రమే వేయాలి. చూసారు కదా ఎంత మంచిగా ఫ్రై అయినాయో అలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఇంకోసారి వేయిస్తున్నానండి. మనం ముందుగానే మెంతి కూర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డలను కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా చేపలు ఎలా ఫ్రై అయ్యాయో అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, మెంతికూర, వేసి బాగా కలుపుకున్న తర్వాత చేపలను కూడా ఒకసారి వేసి కలుపుకోవాలండి. చూసారు కదా నేను ఎక్కువ కలపకుండా చేపలను నార్మల్గా ఇట్లా కడాయిని ఇట్లా అంటున్నాను, ఎందుకంటే చేపలు ఇరిగిపోతాయి కాబట్టి. ఇప్పుడు కారం లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే కారం మాడిపోతుంది. ఇప్పుడు ధనియా పౌడర్, జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఒక్కసారి అన్ని ముక్కలకు పట్టే విధంగా స్లోగా కలపాలండి. మనం స్పీడ్గా కలిపినామంటే చేప ముక్కలు విరిగిపోతాయి. చూసారు కదా నేను చేయితోనే ఇలా అంటున్నాను కడాయిని. ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత దించేస్తే చేపల ఫ్రై రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా చాలా సింపుల్గా చేపల ఫ్రై అయింది. నేను ముందుగానే చికెన్ వండి పెట్టానండి, బగారన్నం వండాను. ఉల్లిగడ్డలు, చేపల ఫ్రై, చికెను, ఇప్పుడు అన్నం వేసుకొని తింటున్నామండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేపల ఫ్రై, చికెన్ కర్రీ ఎలా ఉందో